మగవాళ్ళల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆడవాళ్ళల్లో ఎన్ని ఎగ్స్ ఉంటాయంటే, ఆడవాళ్ళ ఎగ్స్ అనేది పుట్టుకతో ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది ఉంటది. అది యూజువల్లీ కొన్ని మిలియన్స్, అంటే 1 to 2 మిలియన్స్ కంటే ఎక్కువగా ఉండదు. ఆ నెంబర్ అనేది పెరగడం అనేది ఉండదు. అండ్ ఇది ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయ్యే సమయానికి ఒక 2 నుండి 3 లక్షల నెంబర్ కి పరిమితం అయిపోతుంది. ఈ 2-3 లక్షల్లో ప్రతి నెల పీరియడ్ టైం కి ఒక 20 to 30 ఎగ్స్ అనేవి ఈసారి నేను పార్టిసిపేట్ చేస్తా అన్నట్టుగా అవన్నీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది మాత్రం ఒకటే కదా, ఒకే ఎగ్ కి ఓవ్యులేషన్ కి ఛాన్స్ అనేది ఉంటది. ఓవ్యులేషన్ అయిన ఎగ్ మన బాడీలో 24 అవర్స్ మాత్రమే అలైవ్ గా ఉంటది. ఒకవేళ ఈ లోపల స్పర్మ్ అనేది దాన్ని మీట్ అవ్వకపోతే ఆ ఎగ్ అనేది నెక్రోజ్ అయిపోతుంది. ఈ మిగిలిన ఎగ్స్ అనేవి ఏమవుతాయంటే అవన్నీ అక్కడే గ్రోత్ అనేవి ఆగిపోతాయి. నెక్స్ట్ మంత్ సేమ్ అలాగే కాంపిటీషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక 20 to 30 ఎగ్స్ అనేది రిక్రూట్ అయ్యి ఇలా నెల నెలకి మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుకుంటూ వచ్చినట్టు వచ్చి ఈ ఎగ్స్ అనేది ఒక 40s లోకి వచ్చేసరికి ఈ నెంబర్ అనేవి కొన్ని 100s లోకి వచ్చేస్తాయి. సో ఈ ఎగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఎలా కాపాడుకోవాలి అని అంటే, ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల, అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల, మంచి డైట్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ స్మోకింగ్ అనే బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరం ఉండడం వల్ల, స్ట్రెస్ కి దూరం ఉండడం వల్ల ఎగ్ కౌంట్ ని మనం పెంచలేకపోయినా మెయింటైన్ చేస్తూ మంచి ఏజ్ లో మనం కన్సీవ్ అవ్వడం వల్ల మన ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీ ఏజ్ పెరిగేదాకా లేట్ చేసుకోకుండా ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.